Hi, hello, namaste. నేను మీ నాని. Welcome to my channel. Today's topic of discussion tenses. So tenses is an important part of English. So those who doesn't know tense may not speak English properly. Tense అనేది మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో లెట్ us discuss what a tense is. సో tense అనేది it's a time of action. Tense denotes the time of action when the action took place, whether it is taken place in the past or present or future. So the actual word, this tense is derived from the word tempus, a Latin word. The meaning is time. So based on the time of action, the tenses are divided into three in English language. The three tenses of English language. That is, first one, present tense, past tense, and future tense. If you see, for recognizing the tense, we take help of the verb. So by the form of the verb, we recognize in which tense a particular sentence is. So the action verbs, sometimes directly with the help of them, we decide the tense. Action verbs ni తీసుకొని డైరెక్ట్ గా V1 and V2 verb forms ni తీసుకొని present and past అని చెప్పొచ్చు. If you closely look at the future tense, we don't have a proper verb form for future tense. So we use will or shall and we take it as future tense. Let us see example in the present tense. So in the present tense, it is V1 with yes or es. This is V2, and in future will or shall ఈ పదాలు తీసుకొని అగైన్ V1 అనేది యూజ్ చేస్తాం. So you see here, closely observe, in present tense what is the verb form? Present tense లో ఉన్న verb form ఏంటి? V1. S or es అంటే third person singulars. In simple present we use S or es to the verb. Past tense directly we can derive the verb form V2. And in future tense using the words will, shall అనేవి వాడుకొని V1 ని బేస్ చేసుకొని ఈ స్ట్రక్చర్ లో ఉంటే దాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం. And let us take some examples. Present tense. For example, what I am doing now, I teach English. It is in present tense, and my sister cooks food. So if you see the verb forms here, they are in V1. Here S is added because my sister is third person singular. So S or es is added to verbs. ఈ verbs కి S or es అనేది యాడ్ చేయాలి ఇన్ ప్రజెంట్ టెన్స్. ఐ టీచ్, ఐ వి యూ దే అన్న వాటికి యాడ్ చేయాల్సిన పని లేదు. సో ఐ టీచ్ ఇంగ్లీష్, యూ టీచ్ ఇంగ్లీష్, దే టీచ్ ఇంగ్లీష్. ఓకే, వెన్ వీ గెట్ ఐ వి యూ దే అండ్ ప్లూరల్స్, ఇవి టీచ్ అని వస్తుందండి. థర్డ్ పర్సన్ సింగులర్స్ కి హీ షీ ఇట్ ఎనీ సింగులర్ ఎస్ ఆర్ ఎస్ ఈజ్ యాడెడ్. డైరెక్ట్లీ V2 వర్బ్. ఇదే ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే ఐ టాట్ ఇంగ్లీష్, ఐ టాట్ ఇంగ్లీష్. సో ఇది V2లో ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ పాస్ట్ టెన్స్. ఇట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్, వీ కెన్ ఈజీలీ అసెస్ ఇట్. సో ఇఫ్ యూ టేక్ ద సెకండ్ ఎగ్జాంపుల్, రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మై సిస్టర్ కుక్డ్ ఫుడ్, మై సిస్టర్ కుక్డ్ ఫుడ్. సో దిస్ ఈజ్ ఇన్ V2, బట్ ఇక్కడ చూడండి సిస్టర్ అని వచ్చింది, ఇక్కడ SRES అని పర్టికులర్గా ఉంది. బట్ ఇఫ్ యు టేక్ హియర్ మై సిస్టర్ కుక్డ్ ఫుడ్, పాస్ట్ టెన్స్లో SRES అనే దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ దిస్ SRES థర్డ్ పర్సన్ సింగులర్స్కి. పాస్ట్ టెన్స్ వచ్చేసరికి అది థర్డ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఎనీ ప్రొనౌన్స్ ఆర్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఇఫ్ యు టేక్ డైరెక్ట్గా V2 వర్బ్ ఫామ్ని తీసుకుంటాం. అదే ఫ్యూచర్ టెన్స్లో అయితే ఐ విల్ టీచ్ ఇంగ్లీష్. ఈ స్ట్రక్చర్ చూడండి, విల్ టీచ్ ఫ్యూచర్ ఇండికేషన్, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను, ఇండెఫినెట్ ఫ్యూచర్. అండ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మై సిస్టర్ విల్ కుక్ ఫుడ్, will cook food. So if you take here, this is in simple future, will plus V1, this structure. So here we can sum it up.
టెన్స్ ఈజ్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. టెన్స్ అనేది టెంపస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, దాని అర్థం వచ్చేసి టైమ్. అండ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీ డివైడ్ ద టెన్సెస్ ఇంటూ 3. అవి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అవి ఐడెంటిఫై చేసే విధానం ఏంటంటే బేస్డ్ ఆన్ వర్బ్ ఫార్మ్స్. సో ఇన్ ప్రజెంట్ టెన్స్ V1 వర్బ్ ఉంటే దాన్ని ప్రజెంట్ అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ యూజ్ చేసేటప్పుడు వర్బ్ కి ఎస్ ఆర్ ఎస్ అని యాడ్ అవుతుంది. యూ కెన్ సీ హియర్ ద ఎగ్జాంపుల్, మై సిస్టర్ కుక్స్ ఫుడ్, ఎస్ అనేది వర్బ్ కి యాడ్ అయింది. పాస్ట్ టెన్స్ అనేది వర్బ్ స్ట్రక్చర్ తీసుకొని పాస్ట్ అని చెప్పొచ్చు. టీచ్, టాట్, టాట్. ఐ టాట్ ఇంగ్లీష్, ఐ టీచ్ ఇంగ్లీష్, ఐ టాట్ ఇంగ్లీష్, ఐ విల్ టీచ్ ఇంగ్లీష్. సో హియర్ టీచ్, టాట్, టాట్. V2 verb is taught. So this is in past tense. Directly identifying the verb in past tense, we declare this as past tense, this sentence. ఈ రెండో సెంటెన్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఐ విల్ టీచ్ ఇంగ్లీష్. సో హియర్ విల్ ప్లస్ V1 స్ట్రక్చర్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ లో దీన్ని విల్ ప్లస్ V1 ఈ స్ట్రక్చర్ లో ఉన్నట్టయితే దీన్ని ఫ్యూచర్ టెన్స్ లో తీసుకోవాలి. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మై సిస్టర్ కుక్స్ ఫుడ్, అదే పాస్ట్ టెన్స్ కి వచ్చి మై సిస్టర్ కుక్డ్ ఫుడ్ బేస్డ్ ఆన్ దిస్, అండ్ లాస్ట్ వచ్చేసి మై సిస్టర్ విల్ కుక్ ఫుడ్. అండ్ వైల్ ఐడెంటిఫైయింగ్ ద టెన్స్ వి టేక్ హెల్ప్ ఆఫ్ ద మెయిన్ వర్బ్ యాజ్ వెల్ యాజ్ హెల్పింగ్ వర్బ్. సో మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ ని బేస్ చేసుకుని టెన్స్ ఎలా డిసైడ్ చేస్తామన్నది వి విల్ సీ ఇన్ అదర్ క్లాసెస్. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెన్స్ అనేది మనకి తెలియాలి. సో ఐడెంటిఫైయింగ్ ద టెన్సెస్ ఎలాగంటే వర్బ్ ఫామ్ ని బేస్ చేసుకుని టెన్స్ ఐడెంటిఫై చేస్తాం. సో ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ వర్బ్స్ అనేది చెప్పాం మనం, రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. సో ఇట్లా వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3, V4 అండ్ V5. సో V1 వచ్చేసి ప్రజెంట్ టెన్స్, V2 వచ్చేసి పాస్ట్ టెన్స్, V3 పాస్ట్ పార్టిసిపుల్, V4 ప్రజెంట్ పార్టిసిపుల్, V5 ఈజ్ నథింగ్ బట్ ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేస్తున్న వర్బ్ ఫామ్, దట్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్ ఇక్కడ డిస్కస్ చేసినట్లుగా. సో డైరెక్ట్ గా V1 ఉంటే అది ప్రజెంట్ అని తెలుస్తుంది, డైరెక్ట్ గా V2 ఉంటే అది పాస్ట్ అని తెలుస్తుంది. అదే V3 లో కానీ V4 లో కానీ ఉంటే టెన్స్ ఐడెంటిఫై చేయడం కష్టం. వై? ద రీజన్ ఈజ్ యాజ్ ఐ టోల్ యూ బిఫోర్, పాస్ట్ పార్టిసిపుల్ కి ప్రజెంట్ పార్టిసిపుల్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఇదే కుక్ అనేది తీసుకున్నాం అనుకోండి, V1, V2, V3 వచ్చేసి కుక్డ్, ఇది రెగ్యులర్ వర్క్ కింద ఉందండి. V4 వచ్చేసి కుకింగ్. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్లుగా కుక్ అనేది చూసినప్పుడు ఇది ఈజ్ V1 ప్రజెంట్ టెన్స్ అని చెప్పొచ్చు, కుక్డ్ అనేది తీసుకున్నప్పుడు పాస్ట్ టెన్స్ అని చెప్పొచ్చు. కానీ V3 అనేది పాస్ట్ పార్టిసిపుల్ కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ ఎ టెన్స్. ఐ హ్యావ్ కుక్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయింది, ఐ హ్యాడ్ కుక్డ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అయింది, ఐ విల్ హ్యావ్ కుక్డ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయింది. సో బేస్డ్ ఆన్ హెల్పింగ్ వర్బ్ దీనికి టెన్స్ అటైన్ అయింది. సో అందుకని కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్స్ ని బేస్ చేసుకొని మాత్రమే టెన్స్ ని డిసైడ్ చేస్తాం. అందుకని ఆ హెల్పింగ్ వర్బ్స్ ని గ్రామాటికల్ వర్బ్స్ అని కూడా అంటాం. సో వీ కాల్ దట్ హెల్పింగ్ వర్బ్స్ యాజ్ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ గ్రామాటికల్ వర్బ్స్. సో ఇట్ డిసైడ్స్ ద టెన్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. బట్ ఫర్ ద డైరెక్ట్ యాక్షన్ వర్బ్స్ they will decide directly. Cook, cooked. V1, V2 will decide directly. But for future we doesn't decide with will or shall only. We are using again V1. For other tenses we use V3 and V4 and helping verbs అనేవి మాత్రమే వాటి టెన్స్ డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. So here if you look at the tenses, they are 3 in number in English majorly: present tense, past tense and future tense. So దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగో చెప్పాం, కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్పాం. అండ్ when do we use them we can see. So simple present, this present tense, simple present tense, simple past, simple future. Simple present tense అనేది habitual actions, regular or routine works, scientific facts and universal truths. దాని ఎగ్జాంపుల్ ఎలాగంటే I go to school, my brother goes to school. Okay, these are routine activities. The sun rises in the east, honey is sweet. So universal truths and scientific facts. So whenever we use such things it should be presented in simple present. And moreover, even when telling a story orally or narrating a story, it will be very effective for any one of us to narrate them in simple present only. Simple present tense లో కనుక narrate చేసింది చాలా ఇంట్రెస్టింగ్ గాను and makes the listeners very attentive towards our stories. సో ఇలాగా మనం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేది తెలుసుకోవచ్చండి.
and remaining tenses వాటి usage అనేది in our next class we will decide. So keep watching my channel. I will come up with some more new topics and I need your blessings from my channel. Meenani.